చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ఉగ్రవాదులను చావు దెబ్బతీశామన్నారు ప్రధాని. మన బలగాలు శక్తి సామర్థ్యాలకు శాల్యూట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తామన్నారు. ప్రోత్సహించేవారిని, అండగా ఉండేవారిని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. అణు బెదిరింపులకు లొంగేది లేదు. మీ సత్తా ఏంటో మాకు తెలుసు. మన సత్తా ఏంటో పాక్ తెలిసింది. పాకిస్తాన్ బెంబేలెత్తి పారిపోయింది. కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. భారతదేశం షరతుల మేరకే చర్చలు ఉంటాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మాటలు కాబవి తోటాలే. ప్రధాని ప్రసంగం పాక్ ఉగ్రముఖకు హెచ్చరిక. భారత్కు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మోదీజీ. ప్రధాని ప్రసంగాన్ని సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్. టెస్ట్లకు గుడ్ బై, రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ. భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుత అధ్యాయం ముగిసిందన్నారు నారా లోకేష్. భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన అధ్యాయం ముగిసిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లక్షలాది మందికి స్ఫూర్తి నింపారు కోహ్లీ అన్నారు మంత్రి నారా లోకేష్. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాస్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇక ముందు కూడా పెంచదు. యాక్సిస్ ఒప్పందంతో పీక్ అవర్స్లో ₹4.60 యూనిట్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టీకరణ. కక్ష సాధింపు చర్యలు లేవు. తప్పు చేసిన వారిపైనే చట్ట ప్రకారం చర్యలు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం. సాక్షాత్తు శాసనసభలోనే నాపై దాడి చేశారు. మీడియాతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రఘుపతి జీవితం ఎందరికో ప్రేరణ. జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి. 17 నుంచి తిరిగి ఐపీఎల్. మంత్రి లోకేష్ చొరవ. గెస్ట్ లెక్చరర్లకు జీతాల పెంపు జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ప్రజానాయకుడు పల్లా శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకుల అభినందనలు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నారు పల్లా శ్రీనివాస్. నెలాఖరుకు కాలువల పనులు పూర్తి. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధిలో షార్ట్ టెండర్లు. అన్ని అత్యవసరం పనులు నాణ్యతతో చేయాలి. ఇరిగేషన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి నిమ్మల రామానాయుడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో భారతదేశ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. మోదీజీ ప్రసంగం పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు కఠినమైన హెచ్చరిక. ప్రపంచానికి భారత బలాన్ని తెలియజేసే స్పష్టమైన సందేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మనం శాంతి మార్గాన్ని అనుసరిస్తాము, కానీ చరిత్ర మనకు బోధించినట్టుగా శాశ్వత శాంతి బలం ద్వారానే లభిస్తుంది. మనం శాంతి మార్గంలో నడుస్తాము, అలాగని ఉగ్రవాదాన్ని ఉపేక్షించాం. నేడు భారతదేశం దాని పురాతన ఆధ్యాత్మిక వారసత్వం మరియు అత్యాధునిక సామర్థ్యాలు రెండింటిలోనూ ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కలిగి ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాయోజిత ఉగ్రవాదానికి ఆజ్యం పోసిన పాక్ మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ డ్రోన్లు, ఆయుధాలను విజయవంతంగా మోహరించాం. మనం మేడ్ ఇన్ ఇండియా రక్షణ సాంకేతికత మన దేశాన్ని రక్షించడానికి, ఆధునిక యుద్ధానికి మన సంసిద్ధతను చూపించింది. ఇది ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం ఉన్నతంగా నిలుస్తోంది. ఉద్దేశంలో శాంతియుతంగా ఉంటుంది, శక్తిలో బలీయమైనది. భారతీయులుగా మనం ఐక్యంగా ఉంటాము, ఎల్లప్పుడూ దేశాన్ని ముందుంచుతాము అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.